అనంతపురం యాత్రికులకు టోకరా వేసింది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం. ఒక్కొక్కరి నుంచి 60,000 రూపాయలు వసూలు చేసిన ఉదయ్ శంకర్ ట్రావెల్స్ యాజమాన్యం యాత్రికులను మధ్యలోనే వదిలేసింది. కేదార్నాథ్, బద్రీనాథ్ టూర్ కోసం 70 మంది యాత్రికులు ఉదయ్ శంకర్ ట్రావెల్స్ కు 60,000 చొప్పున డబ్బులు కొట్టారు. వారిని అనంతపురం నుంచి హరిద్వార్ వరకు తీసుకువెళ్లారు ట్రావెల్స్ యజమాని ఉదయ్ శంకర్. యాత్రికుల నుంచి మిగిలిన సొమ్మును కూడా హరిద్వార్ లో వసూలు చేశారు. ఆ తర్వాత డబ్బు తీసుకుని ఉడాయించాడు. మోసపోయినట్టు గ్రహించిన యాత్రికులు సొంత ఖర్చులతో హరిద్వార్ నుంచి అనంతపురం వచ్చారు. అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ శంకర్ పై ఫిర్యాదు చేశారు బాధితులు. 70 మంది నుంచి దాదాపు ₹1 కోటి వసూలు చేసి పరారయ్యాడని ఫిర్యాదు చేశారు. దోధామ్ యాత్ర పోవాలని చెప్పేసి 1,30,000 వరకు పే చేశాము. టు దట్ ఎఫెక్ట్ ఆయన ఫ్లైట్ టికెట్స్ అవి పెట్టేశాడు. హెలికాప్టర్ టికెట్ కూడా బుక్ చేస్తానన్నాడు. సో ఆయన మీద నమ్మకంతో మేము ట్రావెల్ చేసాము. బెంగళూరు నుంచి డెహ్రాడూన్ ఫ్లైట్లో వెళ్ళాము. డెహ్రాడూన్ దగ్గర ఆయన కార్లు అవి తీసుకొని వచ్చేసి అందరినీ గ్రూప్ మెంబర్స్ టోటల్గా ఒక 80 to 90 మెంబర్స్ ఉంటాం దీంట్లో గ్రూప్లో. మేమందరం కలిసి హరిద్వార్ వెళ్ళాము. హరిద్వార్లో ఆ రోజు అకామిడేషన్ బుక్ చేశాడు. బ్రేక్ఫాస్ట్ జరుగుతూ ఉండగా ఆయన అందరి దగ్గరికి వచ్చేసి బాగా నమ్మబలికి మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్స్ కూడా అంతా ఫోన్పే చేసుకున్నాడు. తర్వాత మేము వెహికల్స్లో వెళ్ళి కూర్చున్నాము. 9:30 ఆయా, 10 ఆయా, 11 ఆయా, 11:30, 12 అయినప్పటికీ కూడా వెహికల్స్ మూవ్ అవడం లేదు. సో ఈ విధంగా మొత్తం 90 మందిని దగ్గర 1 crore రూపీస్, ₹1 కోటి దోచుకుని మనిషి